అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదివాసీ విప్లవ సాయుధ పోరాట వీరుడు కుంజ రామన్న వర్ధంతి వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈరోజు ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకులు కుంజ రామన్న 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుంజ రామన్న మరణం ఆదివాసీలకైతే తీరని లోటు అనైతే వ్యాఖ్యానించడం జరిగింది. జైల్ జంగిల్ జమీన్ అన్న నినాదాన్ని భుజాన వేసుకొని ఇతర ప్రాంతాలతో చూస్తే ఆదివాసీలు చాలా వెనుకబడితనంలో ఉన్నారని భావించినటువంటి రామన్న అయితే అనేక రోజులుగా అయితే వీరికి పక్షాన అయితే నిలబడడం జరిగింది. అనేక పోరాటాలు సైతం చేయడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి అయితే అడవిలో ఉంటైతే ఆదివాసీల హక్కులకైతే పోరాటం చేయడం జరిగింది. ఆ అడవి తల్లి ఒడిలో అయితే చనిపోవడం జరిగింది. ప్రజాస్వామ్య సామాజిక మార్పు కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి కుంజ రామన్న మరణం ఆదివాసీలకైతే తీరని లోటు అని సీతక్క వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఆదివాసీలు చాలా వెనుకబాటుతనంలో ఉన్నారని గ్రహించి ఆ కాలంలోనే అప్పుడైతే భావించడం జరిగింది. ఈ కోణంలో అయితే అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఎందరినో చైతన్యవంతులను చేయడం జరిగింది. వారిని కానీ ఇతర ప్రాంతాల వారితో ఏమాత్రం తక్కువ కాదని అయితే ఎలుగెత్తి చాటి చెప్పడం జరిగింది. అనేక ఉద్యమాలకు ఊపిరిపోసినటువంటి కుంజ రామన్న మరణం అయితే తీరని లోటు ఆదివాసులకని అయితే సీతక్క ప్రస్తావించారు. వీరైతే కుటుంబ సభ్యులతో అయితే స్తూపం దగ్గర అయితే ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది. సీతక్కతో పాటు అనేక మంది ఆదివాసులు కావచ్చు, అనే కాకుండా ఇతర అభిమానులు సైతం పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. కుంజ రామన్న యాదిలో అయితే అనేక పాత జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.